మనము పార్ట్ 3లో భాష మరియు సమాసం గురించి నేర్చుకోవచ్చు. ఒక భాష ద్వారా ఆ భాష యొక్క లక్షణాలు వేరే భాషకు వ్యాపిస్తూ ఉంటాయి. ఇలా వ్యాపించడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి పరస్పర జన్మ సంబంధం కలిగి ఉండవచ్చు, లేదా జన్మ సంబంధం లేనివి కావచ్చు. చాలా ప్రదేశాలలో ఎలా ఉంటుందంటే చాలా చాలా భాషలు మాట్లాడుతూ ఉంటారు. అలా చాలా భాషలు మాట్లాడే ప్లేస్ని ఏమంటారంటే బహుభాషా ప్రదేశం అని అంటారనమాట. ఇలా బహుభాషా ప్రదేశాన్ని మాట్లాడే చక్కటి ఉదాహరణ గల దేశం ఏది? మన ఇండియా. మన ఇండియాలో చాలా రకాల భాషలు ఉన్నాయి కదా. మరి ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి? మనకి 6 భాషా కుటుంబాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మన దేశంలో 6 భాషా కుటుంబాలు ఉన్నాయి. అవి ఏంటి? ఇండో ఆరియన్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, సైనో టిబెటియన్ భాషా కుటుంబం, థాయ్ కడాయ్ భాషా కుటుంబం, గ్రేట్ అండమాన్ భాషా కుటుంబం అని 6 భాషా కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఈ భాషలకు, ఈ ద్రావిడ భాషలకు సహజమైన టా, డా, అనా, లా అనే మూర్ధన్య ధ్వనులపై 2 భాషా కుటుంబాల్లో చాలా భాషలు వ్యాపించాయి. ఇప్పుడు మన భారతదేశంలో బహు భాషా వైవిధ్యం ఎలా ఉందో చూద్దాం. మన ఇండియాలో లింగ్విస్టిక్ సర్వే జరిపారనమాట. ఎవరు? గ్రియర్సన్. ఎప్పుడు? 1998 నుంచి 1928 వరకు కూడా లింగ్విస్టిక్ సర్వే జరిపిన వ్యక్తి ఎవరు? గ్రియర్సన్. అంటే ఆయన ఏం కనుగొన్నారు? మన భారతదేశంలో 179 భాషలు ఉన్నాయి, 544 మాండలికాలు ఉన్నాయి అని చెప్పి పేర్కొన్నారు. ఎవరు? గ్రియర్సన్. ఏం చెప్పారు? లింగ్విస్టిక్ సర్వే జరిపి 179 భాషలు ఉన్నాయి, 544 మాండలికాలు ఉన్నాయని పేర్కొన్నారనమాట. ఎవరు? గ్రియర్సన్. అదే 2001 భారతదేశంలో జరిగిన సెన్సెక్స్ లెక్కల ప్రకారంగా అయితే 122 ప్రధాన భాషలు ఉన్నాయి, 1599 వేరే భాషలు ఉన్నాయని చెప్పారు. ఇందులో భారత ప్రభుత్వం షెడ్యూల్లో పేర్కొన్న అంటే గుర్తించబడిన భాషలు ఎన్ని? 22. భారతదేశంలో మాట్లాడుతున్న మాతృభాషలు 1365. ఇందులో ప్రభుత్వంచే గుర్తించబడిన మాతృభాషలు 234. ఓకేనా. ఇక్కడ భాష ద్వారా సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుందో చూద్దాం. మనకు తెలిసిన భాషను మనం ఎంతగా యూజ్ చేసుకుంటామో అంత చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అవునా కదా? వ్యక్తుల మధ్య ఎలాంటి మంచి సంబంధాలు ఉన్న సమాజాన్ని పురోగామి లేదా అభివృద్ధి చెందిన సమాజంగా మనం అంచనా వేస్తామన్నమాట. భాష ద్వారా సమాజంలో ఉన్న సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంబంధాలతోనే మంచి సమాజంగా పరిపాలనా సంబంధాలు మెరుగుపరుచుకోవడం, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి భాషను ఒక పదునైన ఆయుధంగా వాడుకోవడంలో నైపుణ్యాలను అభివృద్ధి చెందడం ద్వారా ఉపయోగించగలుగుతారు. ఈ అభివృద్ధి ఎలా వస్తుంది? మన భాష ద్వారానే వస్తుంది అనమాట. మంచి భాషా సామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాలలో కూడా ఇట్టే రాణించగలుగుతాడు, వ్యాపారంలో అభివృద్ధి చెందుతాడు, తద్వారా మంచి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రామాణిక, అప్రామాణిక భాషా రూపాలు అంటే ఏంటో చూద్దాం. అసలు ప్రామాణిక భాష అంటే ఏంటి? మనం ఏ భాష అయితే మాట్లాడుతున్నామో ఆ భాషే ప్రామాణిక భాష. ప్రామాణిక భాషకి, మాండలిక భాషకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ప్రామాణిక భాష మనం మాట్లాడుతున్న భాష. మాండలిక భాష అంటే మనం ఏ ప్రాంత యాసలో మాట్లాడుతున్నామో అది మాండలిక భాష అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ భాషకైనా ఆ భాష మాట్లాడే ప్రజలందరికీ భాష అర్థం కావాలి అంటే ఆ భాషకు ఒక ప్రామాణిక భాషా రూపం అవసరం. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, మనము మాట్లాడతాము, తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు, అన్ని జిల్లాల వాళ్ళు మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగే మాట్లాడతాం. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మాట్లాడతాం అన్నమాట. అంటే మన భాష మనకు అర్థమవుతుంది. కాకపోతే చిత్తూరు జిల్లాలో ఒకలా మాట్లాడతారు, శ్రీకాకుళం జిల్లాలో ఒకలా మాట్లాడతారు, గుంటూరులో ఒకలా మాట్లాడతారు, తూర్పుగోదావరిలో ఒకలా మాట్లాడతారు. ఇలా యాస అనేది ఉంటుంది కదా. ఈ యాసలో మాట్లాడటం అనేది మాండలిక భాష అవుతుంది. అదే మనం మాట్లాడే భాష తెలుగు భాష. అంటే ఏ యాసలో మాట్లాడినా మన భాష మనకు అర్థమవుతుంది కదా, అదనమాట. ఇంకొకటి, ఆ భాషలో గల ఒక మాండలికం భాషను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందుతుంది. అంతేగా ఇప్పుడు చెప్పుకున్నది. మార్పులను ఆహ్వానిస్తూ, మార్పులను అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా కొనసాగే భాష ప్రామాణిక భాష అనమాట. ఇప్పుడు మనం తెలుగు భాషను, ప్రామాణిక భాషను శిష్ట వ్యవహారిక భాష అని పిలుస్తున్నాం కదా. ప్రామాణిక భాషలో వాడే పదాలు ఎక్కువ మంది, ఇంచుమించు అందరికీ అవగాహన అవుతాయి. కానీ నిరక్షరాస్యులు ప్రామాణిక పదాలు ఉచ్చారణలోనూ, లిఖిత రూప ప్రయోగాల్లోనూ విఫలమవుతూ ఉంటారనమాట. దాని ఫలితంగా ఏం జరుగుతుంది? భాషలో అప్రామాణిక రూపాలు ఎక్కువైపోతాయి. అంటే చాలామంది ఒక భాష మాట్లాడతారు కదా,
కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాన్నే వేరే విధంగా కూడా మాట్లాడతారు. కొంతమంది చదువురాని వాళ్ళు కొన్ని పదాలను మనం ఒకలా మాట్లాడితే చదువురాని వాళ్ళు ఒకలా మాట్లాడతారు. దానినే అప్రమాణిక భాష అంటారనమాట. ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు చూద్దాం. ఇవిగో వాటికి ఎగ్జాంపుల్. ప్రామాణిక భాషలో వేరే అని, అప్రమాణిక భాషలో ఏమంటారు, చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, ఈరయ్య అంటారు, వాడుని ఆడు అంటారు, జనంని జనాలు అంటారు. ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది, అన్ని ప్రాంతాల్లో ఉండదు. తర్వాత ప్రజను పెజ అని, ప్రాణంని పేనం అని, ఘోరంను ఘోరం అని, సన్యాసిని సన్నాసి సన్నాసుడు అని అంటారనమాట. కాబట్టి ఇలాంటి అప్రమాణిక భాషలు మనం ఉపయోగించకుండా చూసుకోవాలి. ఇక్కడ భాష ప్రథమ ద్వితీయ తృతీయ భాషలుగా ఎలా మారిందనేది చూసుకోవచ్చు. భాష్యతే ఇది భాష, భాషింపబడేదానిని భాష అని అంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 1956లో మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే సిఏబిఈ అంటే కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టింది. మనకి చాలాసార్లు ఈ బిట్ ఇచ్చాడు. సిఏబిఏ అంటే త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టింది ఏది అని చెప్పేసి కేంద్ర విద్యా సలహా సంఘం. అయితే దీన్ని అంగీకరించి అమలు చేసింది మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం అన్నమాట. ఇప్పుడు 1961లో జరిగింది. తర్వాత 1964-66 సంవత్సరంలో కొఠారి కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అని, అది మంచిది, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం మంచిదని చెప్పింది కొఠారి కమిషన్ అనమాట. మరి మన ఇండియాలో చాలా భాషలు ఉన్నాయి కదా, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మన జాతీయ సమైక్యతను అంతర్జాతీయ అవగాహనను దృష్టిలో ఉంచుకొని భారతదేశం పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి కనీసం 3 భాషలు రావాలి అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రాల వారీగా కొన్ని సూచనలు ఇచ్చిందనమాట. భారతదేశంలో చాలా భాషలు ఉండడం వల్ల ప్రతి విద్యార్థి కనీసం 3 భాషలు నేర్చుకోవాలి అనే నియమాన్ని పెట్టింది. ఆ నియమమే ఇది త్రిభాషా సూత్రం అనమాట. దీని ప్రకారంగా ఏం చేయాలి, పాఠశాల చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ లాంగ్వేజ్గా మనం మదర్ టంగ్ తీసుకోవాలి. మనం అంటే ప్రాంతీయ భాష కానీ మాతృభాష కానీ తీసుకోవాలన్నమాట. ద్వితీయ భాషగా ఏంటి, జాతీయ భాష అయినా హిందీని నేర్చుకోవాలి. హిందీ మాతృభాషగా ఉన్నదనుకో ఎవరికైనా, వాళ్ళు ఏం చేయాలి, దక్షిణాది భాషల్లో ఏదో ఒక భాషను ద్వితీయ భాషగా తీసుకోవచ్చు. ఇక తృతీయ భాషగా అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లం లేదా యూరోపియన్ భాషలో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగా ఉత్తరాది దక్షిణ భాషల్లో ఏంటి, ఏదో ఒక భాష నేర్చుకోవాలి. అలాగే దక్షిణాది వారు జాతీయ భాష అయిన హిందీ ఆవశ్యకతను గుర్తించి నేర్చుకోవాలి. చాలా రాష్ట్రాల్లో తమ ప్రజలు మాతృభాష తప్పనిసరిగా ప్రథమ భాషగా నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో పాలకులు ఈ విషయం తెలియకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది పాలకులకు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పాఠశాల విద్యార్థులు తెలుగు భాష చదవకుండానే విద్యను పూర్తి చేయగలుగుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పింది యునెస్కో. తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పింది ఎవరు, యునెస్కో అనమాట. నెక్స్ట్ వీడియోలో భాషా రూపాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం.